హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు కరివేపాకు కారపొడి చేస్తున్నానండి. ఈ కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మిరపకాయలు వచ్చేసి 1 కప్పు తీసుకున్నానండి. కరివేపాకు వచ్చేసి 2.5 కప్పులు తీసుకున్నానండి. ధనియాలు 3 స్పూన్లు అండి. మినపప్పు వచ్చేసి 2 స్పూన్లు, పచ్చిపప్పు వచ్చేసి 2 స్పూన్లు, జీలకర్ర వచ్చేసి 1 స్పూను, మెంతులు వచ్చేసి 1/2 స్పూన్ అండి. ఇవి వెల్లుల్లి వచ్చేసి 2 పాయలు తీసుకున్నాను. సాల్ట్ అండి. చింతపండు అయితే లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇవన్నీ తక్కువ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. ఇది మాత్రం క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, నేను చెప్పినవన్నీ ఇలాగూ మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కరివేపాకు కారపొడి రెడీ అయిపోయిందండి. దీనిలో సమృద్ధిగా ఐరన్ ఉంటుందండి. మన పిల్లలకు మనం పెట్టుకోవడం చాలా మంచిది కదండి. ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందాం.